సత్యమూర్తి గారు, దేశ భద్రత కోసం యుద్ధ విమానాల తయారీ అనేది కూటమి ప్రభుత్వం ఒక కంపెనీని తీసుకురాబోతుంది. దాదాపు 15,000 కోట్లతో ఈ ఒక కంపెనీ రాబోతుంది. కానీ అదే దేశ ద్రోహులు టెర్రరిస్టులతో సంబంధాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డికి సాహుల్ హమీద్తో కావచ్చు, అదేదో కొల్లం గంగిరెడ్డి కావచ్చు, వీళ్ళతో. సో ఇప్పుడు ఇద్దరు గురించే చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. సో దీన్ని ఎలా చూడాలి సార్? అంటే మనం ఈ దేశానికి ద్రోహం చేసే వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే కుట్రలు ద్రోహాలు ప్రజలకి చెప్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి నీతులు చెబుతున్నారు. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే అది ఒక రకమైన నష్టమే. రాత్రికి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పొద్దున్నే స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకొని వచ్చి నీతులు చెబితే 2 విధాలుగా నష్టం. అది ఇక్కడ ప్రాబ్లం. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాబ్లం. అది ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మొత్తం 28 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు. ఎట్లా వస్తాయి అన్ని పెట్టుబడులు? వచ్చినాయి. రావడం వాటితో పాటు ఏంటంటే ఒక 24 లక్షల ఉద్యోగాలు వాటి ద్వారా క్రియేట్ అవుతుంది. ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావటం అనేది కూడా ఒక రికార్డు, కొత్త రికార్డు. వీటిలో ఏంటి అంటే ఏదో ఆషమాషి కంపెనీలు కూడా కాదు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నారు. వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ డిఫెన్స్ అది మొత్తం దేశం మొత్తం ఇటు తిరిగి చూసే ప్రాజెక్ట్. అది ఇక్కడ 5th జనరేషన్ కంబాట్ వార్ఫేర్ తయారు చేస్తారు. ఇక్కడ యుద్ధ విమానాలు తయారవుతాయి 5th జనరేషన్వి. ఆ యుద్ధ విమానాలు మీరు ఎక్కడ తయారు చేస్తున్నారు అంటే మేము సత్యసాయి జిల్లాలో తయారు చేస్తున్నాం అని చెప్పే పరిస్థితి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో యుద్ధ విమానాలు తయారు చేసే ఆ ఫ్యాక్టరీ రాబోతున్నది. DRDO వాళ్ళందరూ, భారత్ ఫోర్జ్, వీళ్ళందరూ కలిసి పెడుతూ ఉన్నారు. ఇండియన్ డిఫెన్స్ వీళ్ళు పెడుతూ ఉన్నారు ఆ కంపెనీలను. ఎంత గర్వకారణం మనకి. మనం రాయలసీమలో మన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు రావడం, ఈ డిఫెన్స్ రావడం, ఇటువంటివన్నీ ఒకవైపు చెప్పుకుంటూనే ఇంకొక వైపు రాయలసీమలో ఈ ముఠాలు, తగాదాలు, ఈ రాజకీయాలు. ఆడెవడో వస్తాడు, ఒక 10 మందిని తీసుకొచ్చి ఆ కడపలో ధర్నా చేస్తాడు, పోలీసుల్ని రెచ్చగొడతాడు, పోలీసుల మీద అటాక్ చేస్తాడు, హిందూ ముస్లిం తగాదా అంటాడు. ఇంకొకడు వస్తాడు, వక్ఫ్ ప్రాపర్టీని ఆక్యుపై చేస్తాడు, దాన్ని గవర్నమెంట్ రికార్డులలో మార్చుకుంటాడు, దాంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తాడు, దానికి అడ్డం తిరిగితే వేసేస్తాడు. ఎంత నీచమైన మనస్తత్వం ఉన్న మనుషులు ఒకవైపు ఉన్నారు. ఇంకొక వైపు ఏమో పెట్టుబడులు తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ దానికోసం కొన్ని చర్యలు తీసుకుంటూ వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చి, అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఉదాహరణకి డిఫెన్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ డిఫెన్స్ ప్రాజెక్టుని తీసుకురావటం ఎంత కష్టం అసలు? అది సాధ్యమయ్యే పనేనా? మామూలుగా బెంగళూరులో వాళ్ళకి HAL అవి అక్కడ అవన్నీ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు తయారు చేయాల్సిన ప్రోడక్ట్ ప్రాజెక్ట్. అక్కడ ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు. ఎక్స్పాన్షన్కి స్కోప్ లేకపోతే వాళ్ళు ఎక్కడ పెట్టాలి? మామూలుగా అయితే నార్త్ ఇండియాకి వెళ్ళిపోతుంది. కానీ ఈ విషయాలన్నీ తెలుసుకొని మీకు హెడ్ ఆఫ్ మీ దగ్గరే ఉంచండి, మేము తయారు చేసే ఫ్యాక్టరీ మా దగ్గర పెట్టండి, ఒక అనుబంధంగా కూడా ఉంటుంది, దగ్గరలో చూద్దామని చెప్పి ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం దగ్గరలో ల్యాండ్ చూసి, అంటే బెంగళూరుకి దగ్గరలో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ చూపించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్నది ఇక్కడ. అంటే దే రెడీలీ యాక్సెప్టెడ్. రేపే శంకుస్థాపన, డిఫెన్స్ మినిస్టర్ వస్తూ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ వస్తూ ఉన్నాడు. ఎంత గర్వకారణం, మన దేశానికి ఎంత గర్వకారణం, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనకెంత గర్వకారణం. అంత పెద్ద ప్రాజెక్టు వస్తూ ఉంటే యువతలేమో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ. ఆ మేనమామ మొన్నటి వరకు కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నాడు.
చాలా అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. ఎంత సన్నిహితుడు అంటే వివేకానంద రెడ్డిని వేసేసారు కదా, అప్పుడు చెప్పాడు కదా క్లియర్గా. అతనే ఎలక్షన్లకు ముందర ఒక కమలాపురంలో ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు ఈ రవీంద్రనాథ్ రెడ్డి. ఏమని ఏదో పిల్లాడు, ఎవరు పిల్లాడు అంటే ఎవరు, వైఎస్ అవినాష్ రెడ్డి పిల్లాడు, అక్కడ వాళ్ళు రక్తం తుడిచేటప్పుడు అక్కడే ఉన్నాడు, ఏదో తుడవటం తప్పు అని మాకెట తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఈ రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ, అంటే జగన్మోహన్ రెడ్డికి మేనమామ అంటే అవినాష్ రెడ్డి కూడా మేనమామే కదా. మేనమామ వచ్చి సర్టిఫికెట్ ఇస్తున్నాడు, పిల్లగాడు ఏం తెలియదు. మరి మర్డర్ జరిగినప్పుడు ఎందుకు వెళ్ళాడయా? మర్డర్ చేయటానికి ముందు ఆ నిందితులందరూ ఈయనింటో ఎందుకు సమావేశం అయ్యారయ్యా? ఆ సమావేశమయ్యి కదిరి వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చి వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళి గోడ దూకి వెళ్ళి వివేకానంద రెడ్డిని నరికేసి మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ అక్కడికే. పొద్దున్నే ఎవరు వస్తారు? తెల్లవారుజామున అవినాష్ రెడ్డి వస్తాడు. చూసి భలే జరిగిందే మర్డరు అని ఆశ్చర్యపోతాడు. ఎవడు అసలు వీళ్ళందరూ ఏంటి, ఏ బ్యాచ్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? మన ఆంధ్రప్రదేశ్కి దరిద్రం కాకపోతే ఒకవైపు మనం ఈ డిఫెన్స్ ప్రాజెక్టులు తెచ్చుకునే అంత గొప్ప స్థితిలో మనం ఆనందంగా మనం చెప్పుకోవాలా? ఈ మర్డర్ పాలిటిక్స్ వేసేసి ఆ వక్ఫ్ భూములకి సంబంధించి వేసేసారు. పెద్ద దస్తగిరిని వేస్తే అయిపోయా కథం. తర్వాత వచ్చి ఆ వేసేసిన వాళ్ళే వచ్చి అయ్యో పరామర్శిస్తారు. పెయిన్ దానికి ఫార్ములా అదే కదా సార్, చీకట్లో కనుగొట్టి పొద్దున్నే పరామర్శించడం. వేసేసి పొద్దున్నే వచ్చి ఏడుస్తాడు, వాడు వేసిన వాడే ఏడుస్తాడు. అయ్యో అనవసరంగా ఎట్టు చంపారు, మా ఆయుష్ పోయింది. అప్పుడే ఎట్టపోతుంది, నువ్వు తీస్తే పోయింది ఆయుష్. సార్ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఒక పక్కన దేశానికి రక్షణ కోసం ఒక కంపెనీలు తెస్తుంటే అదే నావీకి సంబంధించి, అది కూడా దేశ రక్షణకు సంబంధించిన భాగమే. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సాగర్మాల ప్రాజెక్ట్ నేను రాగానే నేను ఎత్తేస్తా, తీసేస్తా, పంపించేస్తా అంటే దేశానికి సంబంధించినటువంటి ఒక వాటిని కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుందంటే వాళ్ళ దేశద్రోహులు అనాలా లేదంటే ఏం చెప్తారు? ఇంకా అందులో సందేహం ఏముంది? సందేహం ఏం లేదు. అక్కడికి ఆ జోలిదిన్న దాని ప్రాజెక్టుకి వెళ్ళి హార్బర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సాగర్ డిఫెన్స్ అకాడమీ అని ఒకటి వస్తున్నది, సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీ. అది దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన పరికరాలని తయారు చేసేది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి జువల్దిన్నెల్లో మత్స్యకారుల్ని అది వస్తే మత్స్యకారులకి రక్షణ. ఎందుకు అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎవడో వేరేవాడు వచ్చి అక్కడ చేపలు పట్టుకుంటుంటే అవతల పో అంటాడు, మనవాడు వెళ్ళి పట్టుకుంటుంటే మనవాడే కదా అని అలౌ చేస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ జువల్దిన్న హార్బర్కి వెళ్ళి అక్కడ ఉన్న డిఫెన్స్ ఫ్యాక్టరీని నేను తరిమి కొడతాను అంటాడు. ఈ డిఫెన్స్ ఫ్యాక్టరీని తరిమి కొట్టే వ్యక్తి ఇంకా మనం వీళ్ళతోటి ఇతనితో ఏం కంపేర్ చేయాలి? అక్కడేమో యుద్ధ విమానాలు 5th జనరేషన్ యుద్ధ విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు తోటి నేను సాగర్ డిఫెన్స్ దీన్ని ఎలా కొడతాను నేను అనేవాడిని ఎట్ట కంపేర్ చేస్తావు? అంత దారుణమైన పరిస్థితుల్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తూనే ఉన్నాడు. అది ట్రాజెడీ. రియల్ ట్రాజెడీ ఇస్ దాట్. Please subscribe to Leo News for more videos.